ఏపీఎస్సి 2017లో 2017 2017 అలానే 2019లో గ్రూప్ 2 జరిగింది. గ్రూప్ 2 జరిగినప్పుడు ఏపీ ఎకానమీ నుంచి అప్పుడు దాదాపు ఏంటంటే 70 to 75 అంటే 75 మార్కులకు ఉండేది. ఏపీ ఎకానమీ 75 మార్కులకు ఉండేది. మీ అందరికి కూడా తెలుసు కదా, 75 మార్క్స్కి ఉండేది ఏపీ ఎకానమీ. అంటే టోటల్గా అప్పుడు ఎకానమీ అనేది 150 మార్కుల 150 మార్క్స్ సంబంధించిన ఫుల్ పేపర్ అది. అయితే ఇప్పుడు ఏపీ ఎకానమీకి సంబంధించి 150 మార్కులు కాకుండా 75 మార్కులకి కుదించడం జరిగింది. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ కలిపి 75 మార్కులకి కుదించడం జరిగింది 75 మార్క్స్కి. ఈ 75 మార్కుల్లో ఈ 75 మార్క్స్లో మనకి ఉదాహరణకి ఇండియా నుంచి ఏపీ నుంచి ఎన్ని వస్తాయి ఉజ్జాయింపుగా అంటే, సో ఇండియాకి ఏపీకి సంబంధించి 2 సమభాగాలుగా చేసుకోవచ్చు. ఒక 35, 40 అట్లా వేసుకోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు మనం చదివేది ఏపీ ఎకానమీ 30 నుంచి 35 మార్కులకు సంబంధించి, అంటే 35 ప్రశ్నలు. ఇప్పుడు 75 మార్కులకు ఇచ్చేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు కేవలం 30-35 మార్కులకే ఇస్తున్నారు కదా. సో మనం లైట్ తీసుకోవచ్చా అంటే లైట్ తీసుకోవాల్సిన ఇదేమీ ఉండదు. ఎందుకంటే అప్పుడు ఇచ్చిన 75 మార్కులు 75 ప్రశ్నలు నేరుగా వచ్చాయి. కానీ ఇప్పుడు రాబోయే ఈ 30 ప్రశ్నలు స్టేట్మెంట్స్ రూపంలో రాబోతున్నాయి, వస్తాయి గ్యారంటీగా స్టేట్మెంట్స్ రూపంలో. అంటే ఈ 30 ప్రశ్నలు అన్నా ఒకటే, 75 ప్రశ్నలైనా ఒకటే 2019లో. ఎందుకంటే రెండింటికి ఒకటే టైం పట్టిద్ది ఇప్పుడైనా కానీ. సో కాబట్టి స్టేట్మెంట్స్ రూపంలో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏపీ ఎకానమీలో సర్వే బడ్జెట్ 2 కలిపి చెప్పుకుంటాం. బడ్జెట్ సర్వే 2 కలిపి చెప్పుకుంటాం. ఇందులో సర్వే చదువుతూనే, సర్వే ఏదైతే ఉందో సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో అది చదువుతూనే బడ్జెట్ కూడా మధ్యలో దానికి సంబంధించిన బడ్జెట్ కూడా చెప్తాను. సర్వే మీద ఫస్ట్ మనకి పూర్తిగా గ్రిప్ ఉండాలి. ఎందుకంటే ఉదాహరణకి నేను ఒకటే చెప్తూ ఉంటాను అందరికి కూడా, మనకు ఆరోగ్యం బాగోలేకపోతే ఒక హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ డాక్టర్ ఏం చెప్తాడంటే, నీ బాడీ ఏదైతే ఉందో డయాగ్నటిక్ సెంటర్లో చూపించుకోవాలి, ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాలి. అంటే మనకి రక్తం తక్కువైందా లేకపోతే కాల్షియం తక్కువైందా, ఏది తక్కువైంది అనేది డయాగ్నటిక్ సెంటర్లోనే మొత్తం కూడా తెలిపోద్ది. సో ఏది తక్కువైంది అనేది డాక్టరు ఏం చెప్తాడు, మొత్తం కూడా చూసి, ఇదిగో మీకు రక్తం తక్కువైంది, సో కాబట్టి ఐరన్ వాడాలి, ఎక్కువగా ఐరన్ వాడాలి. తర్వాత లేదా కాల్షియం తక్కువైంది, కాల్షియం టాబ్లెట్స్ నేను రాసిస్తాను. అంటే ఇప్పుడు సేమ్ సర్వే బడ్జెట్ కూడా అంతే. సర్వేలో మొత్తం కూడా మన బాడీ స్కానింగ్ చేసినట్టు, ఆర్థిక సర్వేని స్కానింగ్ చేసినట్టు అనమాట. మొత్తం కూడా డయాగ్నోస్టిక్ చేసినట్టు, ఏది తక్కువైంది, ఎక్కడ ఎక్కువైంది, ఎక్కడ తక్కువైంది మొత్తం కూడా సర్వేలో తెలిసిపోతుంది. సర్వే చూసిన తర్వాత బడ్జెట్లో ఏం చేస్తారంటే, ఏది వెనకబాటుతనంగా ఉందో దానికి ఎక్కువ కేటాయింపులు చేస్తారు, ఏది కావాలో దానికి కేటాయింపులు చేస్తూ ఉంటారు. అది మనకి సర్వే బడ్జెట్కి అట్లా చదువుకోవాలి ఎప్పుడైనా. సరే, ఇప్పుడు మీకోసం ప్రశ్నలు కూడా తయారు చేశాను. అయితే ఈ ప్రశ్నలు మన క్లాస్ విన్న తర్వాత, పూర్తిగా క్లాస్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా చేద్దురుగాను. ఓకే, ఫస్ట్ క్లాస్ విన్న తర్వాత గ్రిప్ వచ్చిన తర్వాత చేద్దురుగాను. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, సోషియో ఎకనామిక్ సర్వే 2023-24 ఏపీకి సంబంధించి, అలానే వ్యవసాయ బడ్జెట్ ప్రసంగం 2024-25 శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ మంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన బడ్జెట్ ప్రసంగాన్ని కూడా మనం మధ్యలో మాట్లాడుతూ ఉంటాం ఇందులో.
ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో చాప్టర్ 5 సర్వేలో చాప్టర్ 5 అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అని ఉంటుంది చాప్టర్ 5లో సర్వేలో. ఇందులో ఒకసారి చూద్దాం ఏమేమి ఉందో ఏందో సంబంధించి. అయితే ఈ చాప్టర్ మొత్తం కనుక చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ చాప్టర్ 5 ఎకనామిక్ సర్వేలో సోషియో ఎకనామిక్ సర్వేలో ఉన్న ఈ చాప్టర్ మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనం ఏం చదువుకోవాలి? మొత్తం అన్ని పేజీలు 100 పేజీలు ఉంటే 200 పేజీలు ఉంటే అన్ని పేజీలు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఏది ఇంపార్టెంటో అది కావాలి. సో కాబట్టి అంతవరకు చదువుకుంటే చాలు. ఎందుకంటే మొత్తం కూడా డేటా ఉంటుంది. డేటా మొత్తం కూడా చదివితే ఉన్న డేటా కూడా ఏదైతే నువ్వు ఒక 10-15 గుర్తుపెట్టుకుంటావో అవి కూడా మర్చిపోతావు తర్వాత. సో కాబట్టి ఏది కావాలో అదే మనం చెప్పుకుందాం. గ్యారంటీగా 100కి 100 మీకు ఎగ్జామ్లో అవే వస్తూ ఉంటాయి. మనం ఇందులో ఈ చాప్టర్లో దేని గురించి చెప్పుకుంటామంటే మెయిన్గా అగ్రికల్చర్ గురించి చెప్పుకుంటాం. అలానే అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగం. అలానే కోఆపరేషన్ గురించి చెప్పుకుంటాం, అంటే సహకార రంగం గురించి చెప్పుకుంటాం. అలానే హార్టికల్చర్ ఉద్యానవనం గురించి చెప్పుకుంటాం. అలానే యానిమల్ హస్బెండరీ పశు సంవర్ధక గురించి చెప్పుకుంటాం దాని గురించి. అలానే ఫిషరీస్ అంటే మత్స్యరంగం గురించి చెప్పుకుంటాం. అలానే ఫారెస్ట్ అడవుల గురించి చెప్పుకుంటాం. సెరికల్చర్ పట్టుపురుగుల పట్టుపురుగుల రంగం గురించి చెప్పుకుంటాం. అంటే ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. మనకి ఎగ్జామినర్ కూడా సేమ్ వీటి నుంచే ఎక్కువ ఇస్తూ ఉంటాడు. మీరు అంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకున్నా కానీ వీటి నుంచే వస్తూ ఉంటాయి. ప్లస్ ఇవే మనకి సబ్ టాపిక్స్ అనమాట. ఇందులో ఫస్ట్ మనం ఒక్కొక్కటి పూర్తిగా మనం చెప్పుకుందాం. చూడండి, అగ్రికల్చర్. ఫస్ట్ అగ్రికల్చర్ గురించి చెప్పుకుందాం. As per the third advance estimates, the cultivated area of food grains for the year stands at 33.32 లక్షల హెక్టార్స్. ఇది 2023-24. A reduction from 36.80 lakh hectares in 2022-23. So marking a decrease of 9.45%. The aggregate output of cereals in 2023-24 amounts to 146.65 lakhs tons, in contrast to the 168.41 lakh tons achieved in 2022-23, showcasing a decrease of 12.92%. మనకి ఇంగ్లీష్లో కూడా అర్థం చేసుకోవడం రావాలండి, ఇంగ్లీష్లో కూడా. ఎందుకంటే ఒక్కోసారి ట్రాన్స్లేషన్ అనేది తప్పిస్తూ ఉంటాడు, అది కూడా ఎకానమీలో. మూడవ ముందస్తు అంచనాల ప్రకారం 2023-24 సంవత్సరాల్లో, ఇది రాసుకోండి ఒకసారి, 2023-24 సంవత్సరంలో మూడవ ముందస్తు అంచనాల ప్రకారం ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం, అందరూ కూడా రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం. ఆహార ధాన్యాలు అంటే ఏందో తెలుసు కదా, మనం నేరుగా తినగలిగేవి ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం ఎంత 2023-24లో అంటే 33.32 లక్షల హెక్టార్లు అంటున్నాడు. లక్షల హెక్టార్లు. అదే అంతకుముందు సంవత్సరం 2022-23లో ఇదే ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం ఎంత ఉండేదంటే 36.80 లక్షల హెక్టార్లు. ఇప్పుడు ఈ రెండు మీరు కనుక చూసుకున్నట్లయితే, రెండు పక్కనే చూసుకున్నట్లయితే ఏమర్థం అవుతుంది? ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా? 2023-24, 2022-23 పోల్చుకొని చూడండి ఒకసారి. అంటే పెరిగిందా తగ్గిందా? డిక్రీజ్ అయింది, తగ్గిపోయింది.
ఎంత తగ్గింది అని చెప్తున్నాడంటే ఎంత పర్సంటేజ్ తగ్గింది అంటున్నాడంటే తగ్గింది కదా ఇక్కడ 33.32 36.80 ఎంత పర్సంటేజ్ తగ్గిందంటే 9.45% తగ్గింది. గుర్తుపెట్టుకోండి, 9.4% డిక్రీజ్డ్. ఓకేనా, 9.45% డిక్రీజ్డ్. అంటే దీనివల్ల ఏంటి, రైతాంగం అనేది తగ్గిపోతుందా, లేకపోతే ఇంతకుముందు మనం ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చెప్తున్నట్టు క్రాప్ హాలిడే ఏమన్నా చేశారా అంటే దిగుబడులు రావట్లేదు, అలానే పెట్టుబడులు లేవు అని చెప్పేసి రైతులు వేయడం మానేశారా? ఎందుకంటే ఇది విస్తీర్ణ పరంగా మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇన్ని లక్షల హెక్టార్లని. సో ఏదో అయ్యి ఉంటుంది, ఆ కారణాలు కూడా మనకు తెలియాలి. సో తెలుసుకుందాం, ఇంకా ఎందుకు తగ్గింది, విస్తీర్ణం ఎందుకు తగ్గిందో కూడా చూసుకోవాలి. ఓకే, తర్వాత ఇది ఆహార ధాన్యాల విషయంలో. ఆహార ధాన్యాలు అంటే తెలుసు కదా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో వరి అనేది ప్రధాన ఆహార ధాన్యం మన ఆంధ్రప్రదేశ్లో. అలానే తృణధాన్యాల విషయంలో ఏం జరిగిందో చూద్దాం. 2023-24 2023-24 ఈ సంవత్సరంలో మొత్తం తృణధాన్యాలు సిరియల్స్ ఎంత అని చెప్పాడు ఇక్కడ, 146,146.65 లక్షల టన్నులు. అదే అంతకుముందు సంవత్సరం 2022-23 సంవత్సరంలో మొత్తం తృణధాన్యాలు ఎంత అంటే 166.41, 166 168 చూడండి ఒకసారి, 168 168.41 లక్షల టన్నులు. ఇప్పుడు రెండు పక్కనే కనుక చూసుకున్నట్లయితే తృణధాన్యాల విషయంలో కూడా ఓకేనా, విస్తీర్ణం ఏమైపోయింది, సరే టన్నులు అని చెప్పేసి అంటున్నాను కదా ఇక్కడ తృణధాన్యాలు అంటే మనం దాని పరంగా హెక్టార్ల పరంగా చూసుకోవట్లేదు, మొత్తం తృణధాన్యాలు టన్ను లెక్క చూసుకుంటున్నాం, దిగుబడి విషయంలో చూసుకుంటే ఇప్పుడు మొత్తం కూడా ఏమవుతుంది, తగ్గిందా పెరిగిందా, దీనిలో కూడా తగ్గిందా పెరిగిందా, 2023-24 2022-23 ఇది కూడా డిక్రీజ్ తగ్గింది. ఎంత తగ్గింది అంటే 12.92% తగ్గిపోయింది, 12.92% తగ్గింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇదే మనకి నేరుగా ఎగ్జామ్లో అడుగుతాడండి ఇంకా. ఓకే, ఇది ఈ స్లైడ్ వరకు గుర్తుందా? మొత్తం ఆహార ధాన్యాల యొక్క సాగు విస్తీర్ణం తగ్గిపోయింది, ఎంతంటే 9.45%. అండ్ దాని తర్వాత మొత్తం తృణధాన్యాలు దిగుబడి అనేది తగ్గిపోయింది, ఎంతంటే 12.92%. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. అండర్ ది రైతు భరోసా స్కీమ్ అంటే రైతు భరోసా పథకం కింద ఫినాన్షియల్ ఎయిడ్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు ల్యాండ్ ఓనింగ్ ఫార్మర్స్ ఎట్ ఏ రేట్ ఆఫ్ Rs 13,500 13,500 రూపాయలు per annum per family, which includes 6,000 rupees from the Government of India under the PM Kisan scheme in the 3 installments. So what the installments, 3 installments ఎప్పుడు అనేది కూడా రాశాడు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఇది సర్వేలోది, ఇది అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఆ పేరు వాడలేదు, జస్ట్ రైతు భరోసా అన్నాడు అందుకనే. సో రైతు భరోసా కింద ఆర్థిక సాయం కింద సొంత భూమి ఉండాలి, ఆ సొంత భూమి కలిగిన రైతుల కుటుంబానికే లేకపోతే రైతు కుటుంబానికే, ఇక్కడ ఏమండి రైతు కుటుంబానికి
సంవత్సరానికి ఎంత ఇచ్చేవాళ్ళంట 2023-24 మనం ఆ లెక్క ప్రకారం చూసుకుంటున్నాం. ఎంత ఇచ్చేవాళ్ళంట? 13,500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అయితే ఇందులోనే ఈ 13,500 రూపాయల్లోనే పిఎం కిసాన్ కింద ఎంత అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ పథకంలో భాగంగా 6,000 రూపాయలు ఉంటుంది. ఇందులోనే 13,500 రూపాయల్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. 3 ఇన్స్టాల్మెంట్స్ ఉండేవి. 3 ఇన్స్టాల్మెంట్స్. సో ఏంటి ఆ 3 ఇన్స్టాల్మెంట్స్ అంటే ఇక్కడ చూడండి, 3 ఇన్స్టాల్మెంట్స్ చూడండి. ఒకటి మే నెలలో 7,500 రూపాయలు ఇచ్చేవాళ్ళంట. అలానే అక్టోబర్లో 4,000 రూపాయలు ఇచ్చేవాళ్ళంట. అలానే నెక్స్ట్ జనవరిలో 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళంట. జనవరి 2,000 రూపీస్. సో అదే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలానే నెక్స్ట్ సిమిలర్లీ ఫినాన్షియల్ సపోర్ట్ ఈజ్ ఆల్సో అలోకేటెడ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కేటగిరీ, ల్యాండ్లెస్ టెనెంట్ అండ్ ఫార్మర్స్. అంటే ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎస్సీ, ఎస్టీ, అలానే బీసీ, మైనారిటీ వీరు ఎవరైతే ఉన్నారో, ఈ వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఈ వర్గాలలో ఎవరైతే భూమి లేదో ఆ భూమి లేని కౌలు రైతులు ఎవరైతే ఉంటారో ఆ కౌలు రైతుల కుటుంబాలకి కూడా ఏమందిస్తుంది? ఆర్థిక సాయం కల్పించింది, ఆర్థిక భరోసా కల్పించింది. వీళ్ళకే కాకుండా ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉంటే, అంటే రికగ్నేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్, ఆర్ఓఎఫ్ఆర్ అంటే గిరిజన రైతులు ఉంటారు కదా, అటవీ భూముల పట్టాలు కలిగిన గిరిజన రైతులు ఉంటారు కదా, వారికి కూడా ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే 3 ఇన్స్టాల్మెంట్స్ రూపంలో ఇక్కడ కూడా 3 ఇన్స్టాల్మెంట్స్ రూపంలో వీళ్ళకి కూడా 13,500 రూపాయలని ఆర్థిక సాయం కింద ఇచ్చింది. వీళ్ళకి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించిందనమాట. ఓకే, ఇంకేం చెప్తున్నాడు దీనిలో ఇన్ ది ఫిజికల్ ఇయర్ 2023-24 ఏ టోటల్ సమ్ ఆఫ్ అని చెప్పేసి మొత్తం కూడా ఎంత అయిందో ఇచ్చాడు. అదే రాద్దాం చూడండి. ఇక్కడ 2023-24 ఆర్థిక సంవత్సరంలో, ఎందుకంటే అప్పుడు బడ్జెట్ మనకి 2023-24 ఫిజికల్ ఇయర్ గురించే మనం చదువుకునేది ఇది సర్వేలో, కాబట్టి అదే ఇచ్చాడన్నమాట. సో ఎన్ని కోట్లు డిస్పర్స్మెంట్ అయిందంటే, అంటే వీళ్ళకి చూడండి ఒకసారి ఎంతో 7,226.08 కోట్లు ఇన్ని కోట్లు పంచిపెట్టడం జరిగింది. అలానే ఇందులో రైతు భరోసా ఏపీ రైతు భరోసా ఏపీ అంటే ఏపీలో ఉన్న రైతు భరోసా కింద, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కింద ఎన్ని కోట్లు అంటే ఇందులోనే 4,182.24 కోట్లు. అలానే ఇది మొత్తం కలిపి కదా, మొత్తం కూడా ప్రధానమంత్రి పిఎం కిసాన్ పథకం ఉంది కదా, అది కూడా కలిపి కదా. సో కాబట్టి పిఎం కిసాన్ కింద ఎన్ని కోట్లు ఇవ్వడం జరిగిందంటే 3,043.84 కోట్లు పంచడం జరిగింది, రైతులకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎంతమంది రైతు కుటుంబాలకి ఇవ్వడం జరిగింది? ఎంతమంది అంటే ఇక్కడ 53.58 లక్షల రైతు కుటుంబాలకి, రైతులకి కాదు రైతు కుటుంబాలకి. ఇక్కడ మనకి యూనిట్ కుటుంబాన్ని తీసుకున్నారు,
ఆ కుటుంబాలకి పంచడం జరిగింది మొత్తం కూడా 7,226.08 కోట్లు. గుర్తుపెట్టుకోండి, తర్వాత ప్రశ్నలు ఉన్నాయి, చేయాలి. తర్వాత ఇందులో మొత్తం 53.58 లక్షల రైతు కుటుంబాలు మన ఏపీ వరకే. ఇందులో కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న రైతులు ఎంతమంది, ఇందులోనే కౌలు రైతులు ఎంతమంది, అలానే ఆర్ఓఎఫ్ఆర్ కుటుంబం ఎంతమంది అంటే 2.58 లక్షల కుటుంబాలు. రాసుకోండి, లక్షల కుటుంబాలు. వీళ్ళు కౌలు రైతులు, అలానే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నోళ్ళు అనమాట. సో దీని వరకు ఇది ఓకేనా. ఇది మీరు చూసుకోండి దీనికి సంబంధించి. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం కూడా, ఇక్కడ ఉన్నదే నేను రాశాను. నెక్స్ట్ ఇంకా తర్వాత అయితే ఇప్పుడు చూడండి ఒకసారి బడ్జెట్లో కూడా చూద్దాం మనం. అది పోయిన గవర్నమెంట్కి సంబంధించి 2023-24 అంటే పోయిన గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి అది సర్వేలో ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తన బడ్జెట్లో ఏం చెప్పిందంటే చూడండి, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, ఈ పిఎం కిసాన్ అనే పేరు పెట్టింది. సంకీర్ణ ప్రభుత్వం సూపర్ 6 కార్యక్రమం కింద అందరికీ కనిపిస్తుందా అండి? అందరికి కూడా క్లియర్గా కనిపిస్తుందా? ఇప్పుడు అందరికి కూడా రాసుకోండి. సంకీర్ణ ప్రభుత్వం సూపర్ 6 కార్యక్రమం కింద రైతులకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో సంవత్సరానికి 20,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రీవియస్ గవర్నమెంట్ 13,500 ప్రకటిస్తే 13,500 ప్రకటిస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ 20,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది, 20,000. ఇందులో పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందించేది 6,000 రూపాయల ప్రయోజనంతో కలిపనమాట. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంత ఇస్తున్నట్టు, మన ఏపీ గవర్నమెంట్ ఎంత ఇస్తున్నట్టు? 14,000 ఇస్తున్నట్టు. ఆ గవర్నమెంట్ ఎంత ఇచ్చేది, ఈ గవర్నమెంట్ ఎంత ఇచ్చేది చూడండి ఒకసారి. 20,000 రూపాయలు, 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. ఇక్కడ రాష్ట్రంలో భూమి లేని సాగుదారులందరికీ ఆర్థిక సహాయం సంవత్సరానికి 20,000 చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు నుంచి అందించబడుతుంది. అంటే ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో, అలానే ఆర్ఓఎఫ్ఆర్ రైతు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా 20,000 రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు అందించబడుతుంది అని అర్థమవుతుంది. దీని మీద ఈ పథకం విధి విధానాలు, మార్గదర్శకాలు త్వరలో రావాల్సి ఉందండి మామూలుగా. అంటే ఎవరికి కేటాయిస్తారు ఏంటి అనేది మొత్తం కూడా అందులో తెలిసిపోతాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పథకం అమలుకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఈ పథకం అమలుకి ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించింది అని ఎగ్జామ్లో అడుగుతాడు. ఏంటండి? 4,500 కోట్ల రూపాయలు. 4,500 కోట్ల రూపాయలు అనేది గుర్తుపెట్టుకోండి, ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోండి ఇది. సో చూడండి ఒకసారి, మనం సర్వే చదువుకుంటున్నాం, అలానే ఎగ్జాక్ట్గా సేమ్ బడ్జెట్లో ఏముందో మనం చెప్పుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకా చూడండి, నెక్స్ట్ చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ 10,778 రైతు భరోసా కేంద్రాలు అండ్ 154 hubs with an integration of agri input shops and farmer knowledge center in coterminous with village secretariats. అంటే ఇది మొత్తం కూడా చదువుకుంటే మీకు ఏం అర్థం అవుతుందంటే, ఇది మొత్తం కూడా చూడండి ఒకసారి, నేను చెప్తాను చూడండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాలని, అలానే 154 హబ్స్ని ఏర్పాటు చేసింది. 10,778 ఇది పోయిన గవర్నమెంట్లోనే చేసింది ఇది. సో ఇప్పుడు
ఇది మనకి సేమ్ సర్వేలో కూడా యాజ్ టీజ్గా అదే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చూడండి ఒకసారి, ద విజన్ బికమ్స్ ఏ మిషన్. ఈ స్లైడ్ వేరే దానిలోకి వెళ్ళి చూశాను. ఈ స్లైడ్ అనేది మీకు సర్వేలో లేదు. దీన్ని చెప్పడం కోసం, దీన్ని కొంచెం ఎలాబరేట్గా చేయడం కోసం నేను ఈ స్లైడ్ని తీసుకొచ్చాను. ఎందుకంటే ఇక్కడ జగన్ బొమ్మ ఉంది, సార్ సర్వేలో జగన్ బొమ్మ యాడ్ ఉందని చెప్పేసి అనుకుంటారు మీరు. సో కాబట్టి ఇది సర్వేలో లేదు, నేను మీకు ఎలాబరేట్ చేయడం కోసం తీసుకొచ్చాను ఈ స్లైడు. ఇక్కడ 10,778 10,778 ఆర్బీకేలని, రైతు భరోసా కేంద్రాలని ఎస్టాబ్లిష్ చేసింది ప్రభుత్వం. అది కూడా ఏంటంటే విలేజ్ లెవెల్లో. గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్బీకేస్ అన్నీ కూడా ఏ లెవెల్లో ఏర్పాటు చేయడం అంటే విలేజెస్ లెవెల్ అంటే మనకి గ్రామాలలో వీటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇక్కడ హానరబుల్ సీఎం ఇనాగ్రేటెడ్ ఆర్బీకేస్ ఆన్ 13th May 2020. అది కూడా ఇచ్చాడు ఇక్కడ. 2020 మే 30న ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ 4 pillars ఆఫ్ ఆర్బీకేకి 4 pillars ఉన్నాయి. ఏంటి అవి అంటే, ఒకటో పిల్లర్ వచ్చేసి డెలివరీ ఆఫ్ సర్వీసెస్, అంటే సర్వీసెస్ని డెలివరీ చేయడం, అంటే సేవలను ఇవ్వడం, సేవలని విస్తరించడం. అలానే నెక్స్ట్ రెండవది ఏంటంటే సప్లై ఆఫ్ క్వాలిటీ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్పుట్స్ అంటే విత్తనాలు కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కానీ ఇట్లాంటివి, అంటే పెస్టిసైడ్స్ అంటే ఏంటి, ఇవే రసాయన మందులు కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో, పిచికారి మందులు ఏవైతే ఉన్నాయో వాటిని నేరుగా రైతులకు అందజేయడం, నాణ్యమైనవి, క్వాలిటీవి. అలానే కెపాసిటీ బిల్డింగ్ అండ్ నాలెడ్జ్ డిసెమినేషన్స్, అంటే వాళ్ళకి ఫస్ట్ నాలెడ్జ్ అనేది తెలియజేయాలి మొత్తం కూడా. ఓకే, వ్యవసాయంలో నాలెడ్జ్ అనేది వాళ్ళకి అందజేయాలి. అలానే నాలుగవది ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్, అంటే ఇక్కడ ఏంటంటే నాలుగవది ఏంటంటే అందరికీ రైతులు పండించిన ఆ ధాన్యాన్ని సేకరించడం కూడా ఆర్బీకేలో ఉంటుంది మొత్తం కూడా. సో కాబట్టి ఈ 4 పిల్లర్స్ అనేవి ఆర్బీకేలో ఉన్నాయి. ఇది యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఇక్కడ ఏదైతే ఉన్నాయో, ఈ సర్వేలో ఏదైతే ఉందో సర్వేలో అదే రాసుకొని వచ్చాడు ఇక్కడ. అంటే ఒక్క షాప్లో వన్ స్టాప్ షాప్ ఫర్ ది ఫార్మర్స్ క్యాటరింగ్ టు ఆల్ దేర్ నీడ్స్. వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడే అయిపోవాలి. ఇంకా బయట పట్టణంకి వెళ్ళి లేకపోతే బయట పెద్ద పెద్ద ఇది ఏమంటారు పట్టణాల్లోకి వెళ్ళి అక్కడ కొనుక్కొని ఇక్కడికి మొత్తం కూడా అంత దారి ఖర్చులు అయ్యి మొత్తం కూడా అక్కర్లేదు. తమ గ్రామాలలోనే మొత్తం కూడా దొరికిపోతాయి అన్ని సర్వీసెస్ కూడా. అందుకోసమే పెట్టడం జరిగింది. ఇది మంచి ఏమంటారు మంచి పథకం ఇది ఒక విధంగా చెప్పాలంటే. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం చూడండి ఒకసారి. ఇంకా విషయం తెలుసుకోవాలి, ఇంకా మనం ఏం చేద్దాం చూడండి ఒకసారి. టు ప్రమోట్ ది యూటిలైజేషన్ ఏ ఫార్మ్ మెకానిజేషన్ అండ్ ఎలివేట్ ది ఫార్మ్ పవర్ టు కల్టివేట్ యూనిట్ ఏరియా రేషియో టు 2.5 kW/hectare. ఇది చాలా ఇంపార్టెంట్, రాసుకోండి ఒకసారి. వ్యవసాయ యాంత్రీకరణ వినియోగాన్ని ప్రోత్సహించడానికి వ్యవసాయంలో సాగు చేయదగిన విస్తీర్ణాన్ని ప్రోత్సహించడానికి వ్యవసాయ విద్యుత్ నిష్పత్తి ఈ నిష్పత్తిని ఎంతకి పెంచారంటే 2.5 kW/hectare. ఓకేనా, దానికి పెంచడం జరిగింది. అంటే వ్యవసాయ యంత్రాలు సకాలంలో ఖచ్చితమైన ఫీల్డ్ వర్క్ తోటి రావాలంటే ఇంత కెపాసిటీ ఉండాలి. 2.5 kW/hectare ఇంత ఉండాలి. అదే వ్యవసాయ విద్యుత్ నిష్పత్తి. మనకి ఇంతకుముందు మనం ఇండియన్ ఎకానమీలో సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకానిజేషన్ ఉంది కదా, దాని కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందంట. దీనికి సంబంధించి సబ్మిషన్ ఆన్
అగ్రికల్చర్ మెకానైజేషన్ ఏదైతే ఉందో దాని కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇది వ్యవసాయ విద్యుత్ నిష్పత్తిని, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అదే ఇక్కడ రాయడం జరిగింది చూడండి. తర్వాత కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ ఆర్బీకేస్ యాజ్ పార్ట్ ఆఫ్ ది యంత్ర సేవ పథకం ఇనిషియేటివ్ టు ఎక్స్పాండ్ ద యాక్సెసిబిలిటీ ఆఫ్ ఫార్మ్ మెకానైజేషన్ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇన్ ది స్టేట్. ఆర్బీకేలలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఆర్బీకే ఏదైతే ఉందో ఈ ఆర్బీకేలలో యంత్ర సేవా పథకం కింద కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. సిహెచ్సి మనం ఇండియా ఎకనామిక్ సర్వేలో కూడా చెప్పుకున్నాం దీని గురించి. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది, సిహెచ్సి అంటారు. వీటిని చిన్న సన్నకారు రైతులకు అందుబాటులో ఉంచాలి. అంటే ఈ సిహెచ్సి అంటే కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్లో ఉదాహరణకి ఇప్పుడు సన్నకారు చిన్నకారు రైతులకి మొత్తానికి వ్యవసాయ యంత్రాలు అందరికీ ఉండవు. వ్యవసాయ యంత్రాలు ఏవైతే ఉంటాయో అందరికీ ఉండవు. ట్రాక్టర్ కానీ లేకపోతే అక్కడ వ్యవసాయంలో ఉపయోగించుకునే ఇతరాత్ర యంత్రాలు మొత్తం కూడా అందుబాటులో ఉండవు. అలాంటప్పుడు ఏంటంటే ఏం తీసుకుంటారు, లీజుకు తీసుకుంటారు. ఒక రోజుకో లేకపోతే 2 రోజులకో లేకపోతే ఎంతో కొంత లీజుకు తీసుకుంటారు. ఇంతని ఇస్తారు, డబ్బులు కూడా చెల్లిస్తారు. సిహెచ్సిలో ఇంతని చెల్లిస్తారు. ఇదిగో ఒక 400 500 ఎంతో ఒకటి చెల్లిస్తారు. ఈ మధ్య ఆర్బీకేలలో సిహెచ్సి సెంటర్స్ కింద మామూలుగా డ్రోన్లు కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం డ్రోన్లు కూడా ఇస్తుంది. డ్రోన్లు కూడా ఎందుకంటే రైతుకి ఒక 5 గంటలు 6 గంటలు కొంచెం హైరింగ్ చేసుకోవాలంటే దానికి సంబంధించి అంటే రెంట్కి ఇవ్వాలంటే ఎంతో కొంత ఒక 500 1000 రూపాయలు తీసుకొని మందులు పిచికారీ విషయంలో వెంటనే అయిపోయేటట్టుగా, ఎందుకంటే ఒక్కొక్కరికి 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటాయి, వెంటనే అయిపోవాలి దానికి సంబంధించి. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా యంత్ర సేవా పథకం కింద సిహెచ్సి సెంటర్లు అంటే కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్లో ఇవ్వడం జరుగుతుంది. రైతులకి, చిన్న సన్నకారు రైతులకి అందుబాటులో కూడా ఉంచుతున్నారు. ఎవరైనా తీసుకోవచ్చు, బట్ చిన్న సన్నకారు రైతులకి ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. ఈ సిహెచ్సి సెంటర్స్ ఆర్బీకేలలో మొత్తం కూడా 10,956 ఈ సిహెచ్సి సెంటర్ని ఏర్పాటు చేశారు ఆర్బీకేలలో. అంటే కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. చెప్పండి, కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో యంత్ర సేవా పథకం కింద 10,956 సిహెచ్సిని ఏర్పాటు చేశారు. అంటే ఈ మిషనరీస్ వల్ల అంటే సిహెచ్సిలో మిషనరీస్ అద్దెకి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రాబడి వస్తుందా రాదా? ప్రభుత్వానికి ఎంతో కొంత రాబడి వస్తుందా రాదా? వస్తుంది. సో అది ఎంత అంటున్నాడంటే 1,053.67 కోట్లు వచ్చిందంట వీటి ద్వారా, సిహెచ్సి సెంటర్ల ద్వారా సేకరించిన డబ్బు, ప్రభుత్వం సేకరించిన డబ్బు రైతుల దగ్గర నుంచి. అలానే ఇక్కడ యంత్ర సేవా పథకం కింద ఇవి తీసుకునేటప్పుడు సబ్సిడీ ఇస్తుంది. రైతులకి సబ్సిడీ ఇస్తుంది. 367 కోట్లు సబ్సిడీ రూపంలో రైతులకు అందజేసింది. అనమాట. ఇది అంటే సబ్సిడీ అది ఏదైనా కావచ్చు. ఉదాహరణకి యంత్ర సేవా పథకం అంటే ఏదైనా యంత్రాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వం తరపున తను ఎంతో కొంత సబ్సిడీ, ప్రభుత్వం కొంత బరాయించుకుంటుంది. రైతుకి నేనున్నా అని భరోసా ఇస్తుంది. నువ్వు 50 రూపాయలు ఖర్చు చేస్తే అందులో ఒక 10 రూపాయలు నేను పెట్టుకుంటాను అని చెప్పేసి ఒక భరోసా ఇస్తుంది. అదే సబ్సిడీ. ఓకే, సో అదే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట మొత్తం కూడా. ద కలెక్టివ్ వాల్యూ ఆఫ్ మిషనరీ ప్రొక్యూర్డ్ అమౌంట్స్ ఆఫ్ టు 1,053.67 crores with a subsidy of 367.38 crores provided. Okay,
తర్వాత ఇక్కడ సిహెచ్ఎస్ఎస్ కోడ్ ఇచ్చాడు చూడండి ఒకసారి, 10,956 గుర్తుపెట్టుకోండి, 10,956 చాలా మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది సర్వేలో ఇచ్చింది. దేని గురించి? వ్యవసాయ యాంత్రీకరణ గురించి సర్వేలో ఉన్నది. మరి బడ్జెట్లో అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. చూద్దామా? రైతు సేవా కేంద్రాలు, మనం చదువుకుందేమో ఏమని చదువుకున్నాం, రైతు భరోసా కేంద్రాలు. మరి బడ్జెట్లో ఏమో రైతు సేవా కేంద్రాలు ఉంది. అదేంటి అంటే, పాత ప్రభుత్వము రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేస్ అని పెట్టింది. ఓకే, అదే సర్వేలో ఉంది. సర్వేలో కూడా ఉంది. ఏ ప్రభుత్వం అయినా కానీ చూడండి ఒకసారి, ప్రభుత్వాలు మారినా కానీ సర్వేలు మారవు, బడ్జెట్లో ఏమైనా మారుతాయి కానీ సర్వేలు మారవు. సర్వే అనేది మనకి ప్రామాణికం, అందుకని చెప్తాను ఇప్పుడు కూడా. సరే చూడండి, రైతు భరోసా కేంద్రాలకి పేరు మార్చారు. ఆర్బీకే కాస్త ఏమైపోయినాయి, రైతు సేవా కేంద్రాలు అయిపోయినాయి. రైతు సేవా కేంద్రాలు ఇప్పుడు అదే బడ్జెట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వ్యవసాయ బడ్జెట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏంది, రైతుల ఆర్థిక జీవనోపాధిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో మొత్తం ఎన్ని రైతు సేవా కేంద్రాలు నెలకొల్పారు, ఇంతకుముందే కదా మనం చెప్పుకుంది. ఇక్కడ ఒకటే, కాకపోతే పేరే మారింది అంతే. ఇది కూడా అంతే కదా, 10,778. సేమ్ ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం అదే చెప్తుంది, 10,778 రైతు సేవా కేంద్రాలని గ్రామ స్థాయిలో నెలకొల్పబడి నిపుణులైన వీళ్ళ చేత నిర్వహించబడుతున్నది. విఏఏ, విహెచ్ఏ, విఎస్ఏ ఇలాంటి నిపుణుల చేత నిర్వహించబడుతున్నవి. గ్రామ స్థాయిలోనే, అంటే ఎక్కడో పట్టణానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదివరకంటే మన తాతల్లో మన నాన్నలో మొత్తం కూడా పక్కనున్న పట్టణాలకు వెళ్ళి అక్కడ ఏదైనా మందులు కొనుక్కోవాలన్నా లేదా విత్తనాలు కొనుక్కోవాలన్నా అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు ఎలాంటి ఇస్తారో తెలియదు, అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ వేసుకొని రావాలి. అలా కాకుండా గ్రామ స్థాయిలోనే రైతుకు కావలసిన అన్ని సేవలు, అంటే విత్తనాల సరఫరా కానీ, మంచి నాణ్యమైన విత్తనాలు, అది కూడా అలానే మట్టి పరీక్షలు కానీ, సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా ఈ యొక్క రైతు సేవా కేంద్రాల్లో ఇస్తారు. సాయిల్ హెల్త్ కార్డ్స్ మనం చెప్పుకున్నాం కదా. అలానే ఈ పంట నమోదు కానీ, అలానే వ్యవసాయ యాంత్రీకరణ, ఇప్పుడే కదా మనం చెప్పుకుంది, వ్యవసాయ యాంత్రీకరణ కానీ, అలానే కౌలుదారు హక్కు పత్రాలు, అలానే పొలం పిలుస్తుంది, పంట నష్టపరిహారం, లబ్ధిదారుల సామాజిక తనిఖీ, పంటల బీమా, పంటల యాజమాన్య పద్ధతులపై శిక్షణలు మొదలైన సేవలను రైతు సేవా కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుంది. ఓకే, అన్నీ ఇక్కడే ఉంటాయి సేవలు మొత్తం కూడా. మరి ఇలాంటి రైతు సేవా కేంద్రాలకి శాశ్వత భవనాలు కావాలి, అవునా కాదా? రైతు సేవా కేంద్రాలకి శాశ్వత భవనాలు కావాలి. మరి రైతు సేవా కేంద్రాలకి సొంత భవనాలు సమకూర్చుకునేందుకు మన గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని కేటాయించడం జరిగింది. ఇలా కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్లో 10,252 భవనాల్ని మంజూరు చేయడం అయింది. 10,252. అయితే దీనిలో భాగంగా ఇప్పటికి పూర్తయిన ఏంటంటే, ఈ 10,252లో మొత్తం కూడా పూర్తయిన ఏంటంటే 4,865 భవనాలు పూర్తయిపోయినాయి ఇప్పటికే. ఇలా పూర్తయి రైతులకు కావలసిన సేవల్ని గ్రామ స్థాయిలోనే అందిస్తున్నాయి, అంటే రైతు సేవా కేంద్రాల శాశ్వత భవనాలు. మరి ఇలాంటి రైతు సేవా కేంద్రాల నిర్వహణ కోసం ఈ బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించారంటే 26.92 కోట్లు కేటాయించారు. గుర్తుపెట్టుకోండి, 26.92 కోట్లు, 26.92 కోట్లు కేటాయించారు. గుర్తుంటుంది కదా. ఓకే, తర్వాత వ్యవసాయ యాంత్రీకరణ కూడా మనం ఇప్పుడే చెప్పుకున్నాం, మనకి సర్వేలో ఏముందో చెప్పుకున్నాం. ఇది బడ్జెట్లోది, ప్రతి రంగంలోనూ స్మార్ట్ వర్క్ చేయడం అనివార్యం ఎక్కడైనా కానీ. అందుకే వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాముఖ్యం మరియు అవసరం. కూలీల లభ్యత తగ్గడం, రోజు రోజుకి కూడా కూలీలు రావడం లేదు. ఎందుకంటే ఏముంది అక్కడ మొత్తం కూడా ఇన్కమ్ పెరిగిపోతుంది,
నెలకు వచ్చేసరికి ఇదివరకు ఒక 3,000 4,000 గగనం అనుకుంటే ఈ రోజుల్లో నెలకి ఒక్కొక్కరు 40,000 50,000 సంపాదిస్తున్నారు. వ్యయం పెరగడం, ఖర్చులు పెరగడం వంటి విషయాల్లో దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మొదటి నుంచి యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పటికే కస్టమ్ హైరింగ్ కేంద్రాలు, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, సర్వేలో కూడా చెప్పింది ఎన్ని కస్టమ్ హైరింగ్, ఎన్ని మొత్తం కూడా కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఎన్ని ఏర్పాటు చేసింది ఎన్నండి చెప్పండి. 10,956 సిహెచ్సిఎల్ని ఏర్పాటు చేసింది. ఎంత? 10,956 సిహెచ్సిఎల్ని ఏర్పాటు చేసింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేనికి అనుసంధానం అంటే దేనిలో ఉంటాయి ఈ హైరింగ్ సెంటర్స్? దేనిలో ఉంటాయి? రైతు సేవా కేంద్రాల్లో ఉంటాయి. రైతు సేవా కేంద్రాల్లో ఉంటాయి. ఆర్ఎస్కే అనాలి. ఇప్పుడు ఆర్ఎస్కే అనాలి. అది వరకు ఆర్బీకే అని అంటారు, ఇప్పుడు ఆర్ఎస్కే అనాలి. ఇట్లా ఆర్ఎస్కేలలో 10,956 సిఎస్సిని ఏర్పాటు చేయడం. ఇలా చేసి ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, అద్దె ప్రాతిపదికన గ్రామంలోని రైతులకి వ్యవసాయ యంత్ర సేవలు అందిస్తూ ఉండగా, రైతుల కోరిక మేరకు 2024-25 సంవత్సరంలో 50% సబ్సిడీపై 50%. ఎవరికి ఆ 50% సబ్సిడీ? ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, సబ్సిడీ కూడా అందిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి. ఎంత శాతం అందిస్తుందంట సబ్సిడీ? 50%. 50%. నువ్వు 50% పెట్టుకో, నేను 50% పెట్టుకుంటా. సపోజ్ ఉదాహరణకి ట్రాక్టర్ ఒక 2 లక్షల రూపాయలు ఉందనుకుందాం. అది రైతు తను ఏం చేసుకోవాలని కొనుక్కోవాలి, లేకపోతే అద్దెకి తీసుకోవాలనుకుందాం. ఉదాహరణ అద్దెకి తీసుకోవాలి, ఎందుకంటే అద్దె ప్రాతిపదిక మీదే కదా ఈ నడిచే మొత్తం కూడా. అద్దెకి తీసుకోవాలి. ఆ రోజుకి ఒక 500 రూపాయలు అనుకుందాం. 500 రూపాయలు అయితే 250 రూపాయలు ప్రభుత్వం కట్టితే 250 రూపాయలు తను ఇవ్వాలి. అట్లా చిన్న సన్నకారు రైతులకి వ్యక్తిగత వ్యవసాయ యంత్రాలు మరియు పనిముట్లను అందించబోతున్నాం అని చెప్తుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హై కాస్ట్ మెషినరీస్ కస్టమ్ హైరింగ్ సెంటర్లను నెలకొల్పి దీని ద్వారా అద్దె ప్రాతిపదికన యంత్రాలను ఇవ్వడానికి ప్రతిపాదించాము. ఈ కార్యక్రమం అమలు కొరకు 152.68 కోట్ల రాయితీ నిధులు ప్రతిపాదించాము అంటున్నాడు. అంటే ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, మనం సర్వేలో కనుక చూసుకున్నట్లయితే 2000 సర్వే దేనికి సంబంధించింది? 2023-24 ఆ సంవత్సరంలో సబ్సిడీ ఎంత ఇచ్చారంట? ఆ సంవత్సరంలో 367.38 కోట్లు సబ్సిడీ అందించబడింది. ఇప్పుడున్న ప్రభుత్వము ఎంత రాయితీ అందించబోతుంది దీనికి సంబంధించి అంటే 152.68 కోట్లు రాయితీ నిధులు ప్రతిపాదించాం. సార్ అదేం సార్ ఇంత తక్కువగా ఉందంటే, ఇది దీనికి సంబంధించి ఏంది, ఇది బడ్జెట్ ఈ 6 monthsకే ఇచ్చారు. ఇది అందుకనే తక్కువ ఉన్నాయి మొత్తం కూడా. ఓకే, 152.68 కోట్ల రాయితీ నిధులు ప్రతిపాదించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ స్లైడ్లో మిమ్మల్ని అడిగేది ఏంటంటే వ్యవసాయ యాంత్రీకరణ కోసము కస్టమ్ హైరింగ్ కేంద్రాల ద్వారా 2024-25 సంవత్సరంలో చిన్న సన్నకారు రైతులకి వ్యక్తిగత వ్యవసాయ యంత్రాలని ఎంత శాతం సబ్సిడీపై అందించబోతుంది అంటే 50%, 50%. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. అలానే నెక్స్ట్ ఇంకా ఏం చెప్పింది ప్రభుత్వం అంటే, వ్యవసాయంలో నవశకానికి నాంది కిసాన్ డ్రోన్లు అని చెప్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా ఎక్కువగా డ్రోన్ల మీదే, సాంకేతికత మీదే ఎక్కువగా ఉంది. అందుకనే ఈ బడ్జెట్లో కూడా అదే చెప్పింది. ఏమని? వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు రైతులకు చేరువ చేయాలని, అందుకు అనుగుణంగా ఈ ఏడాది వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ప్రవేశపెడుతున్నామని చెప్పింది. పురుగు మందులు, కలుపు మందులు పిచికారీ డ్రోన్లతో చేయడం వల్ల మనం పురుగు మందులు కానీ కలుపు మందులు కానీ పిచికారీ చేస్తూ ఉంటాం. ఎట్లా? ఇప్పుడు మనకు కొన్ని యంత్రాలు ఉంటాయి, యంత్రాల ద్వారా చేస్తాం. ఆ యంత్రాలు కూడా దొరుకుతాయి కావాలంటే. ఆ యంత్రాలు కూడా దొరుకుతాయి. ఏమంటారండి వాటిని?
పాస్పేర్లో స్ప్రేస్ ఏ ఉంటాయి కదా మొత్తం కూడా. సో అవి కూడా దొరుకుతాయి, ఎక్కడ సిహెచ్సిలో దొరుకుతాయి. మనకు ఒక 100-200 పెడితే ఆ రోజుకి ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, వాటిని వాడుకోవడం కంటే ఆ పిచికారీ అనేది మీరు డ్రోన్లతో చేసుకోండి. ఇలా డ్రోన్లతో చేయడం వల్ల ఏంటంటే మందుల ఈ యొక్క కలుపు మందులు, పురుగు మందుల వినియోగ పరిమాణం 25% తగ్గుతుంది. దానికి దీనికి పోల్చుకొని చూడండి ఒకసారి, 25% తగ్గిద్ది. ఎందుకంటే వినియోగం తగ్గితే మామూలుగా రైతుకు ఆదానే కదా మొత్తం కూడా. సో కాబట్టి అదే చెప్తుంది, డ్రోన్లు వినియోగించుకోండి అని. దీనివల్ల రైతులకి ఖర్చు తగ్గి నికర ఆదాయం పెరుగుతుంది. డ్రోన్ల సాయంతో పంటల సస్యరక్షణ తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టవచ్చు. అంటే తక్కువ కాలంలో జస్ట్ ఒక 1 అవర్ కూడా పట్టదు మొత్తం కూడా, ఒక 2-3 ఎకరాలు తక్కువ కాలంలో. ఎందుకంటే రైతుకి ఎన్నో పనులు ఉంటాయి, ఆ పనులు మొత్తం కూడా చేసుకోవాలంటే తక్కువ కాలంలో ఎక్కువ పని చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేసరికి ఒళ్ళు హోనం అయిపోయింది పాపం, ఏది అవి మొత్తం కూడా మొయ్యాలంటే. నేను కూడా ఒకప్పుడు మా నాన్న వాళ్ళకి, మా తాతయ్య వాళ్ళకి ఈ మందులు కొట్టేటప్పుడు నీళ్లు అందజేయాలి. దానిలో తెలుసు కదా మీరు, ఎదురుగా దానిలో నీళ్ళు అందజేయాలి. సో నీళ్లు ఈ దరి నుంచి, ఆ కాలువ నుంచి మొత్తం కూడా ఈ పెద్ద పెద్ద బిందెల ద్వారా అక్కడికి వెళ్ళి మోసుకొని పోయి ఇవ్వాలి. ఓకే, కొట్టే వాళ్ళకి ఇబ్బందే, నీళ్లు మోసే వాళ్ళకి కూడా ఇబ్బందే ఎదురుగా. సో అందుకని ఇది మొత్తం కూడా ఈ సమస్య తగ్గిపోతుంది. అలానే నెక్స్ట్ విత్తనాలు, ఎరువులు వెదజల్లడానికి కూడా డ్రోన్లు ఉపయోగించవచ్చు. దీనికే కాదు, కలుపు మందులు, పురుగు మందులే కాదు, విత్తనాలు వేసేటప్పుడైనా కానీ ఎరువులు వెదజల్లడానికి కూడా డ్రోన్లు ఉపయోగించవచ్చు అంటున్నాడు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఒకటే ఏం పెట్టుకుంది, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కీ ఏంటంటే ఈ స్లైడ్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, రాబోయే 3 సంవత్సరాలలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో డ్రోన్ల సేవలను అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. ఓకేనా? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాబోయే 3 సంవత్సరాలలో రాష్ట్రంలో అన్ని గ్రామాలలో. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చెప్పింది చూడండి ఒకసారి. మరి దీనికోసం తొలి దశలో 2024-25 సంవత్సరంలో, అంటే ప్రస్తుతం ఇప్పుడు 2024-25 సంవత్సరంలో డ్రోన్లు తీసుకొచ్చింది. డ్రోన్లు ఎంత విలువైనయో తెలుసా? డ్రోన్లు 87.50 కోట్ల విలువ గల డ్రోన్లు. అంటే డ్రోన్లు వాల్యూ అది అంత పెద్ద విలువ గలవి. 87.50 కోట్ల విలువలు అవి తీసుకురావడం జరిగింది. అవి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి, వాళ్ళు యంత్ర సేవా కేంద్రాల్లో పెట్టాలి. ఎన్నిట్లో పెట్టారంట? 875 యంత్ర సేవా కేంద్రాల్లో పెట్టేసి వీటి మీద రాయితీ, డ్రోన్ల మీద రాయితీ ఎంత ఇస్తున్నారంటే 40%, 40%, 40% రాయితీపై ఏర్పాటు చేస్తున్నారన్నమాట. గుర్తుపెట్టుకోండి. వీటి నిర్వహణ కోసం డ్రోన్ల మీద ఎంత రాయితీ, ఎంతండి? 40%. గుర్తుపెట్టుకోండి. వీటి నిర్వహణ కోసం సిహెచ్సి రైతులు, గ్రామీణ యువతకి డ్రోన్ పైలట్ శిక్షణ అందిస్తున్నారు. ఎవరైతే అక్కడ లోకల్గా ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో, లేకపోతే కొంచెం ఒక 10వ తరగతో ఇంటర్మీడియట్ చదువుకున్న గ్రామీణ యువత ఉంటారు, ఆ గ్రామీణ యువతకి డ్రోన్ పైలట్ శిక్షణ ఇస్తున్నారనమాట. ఇలా ఇచ్చి అక్కడ సిహెచ్సి కేంద్రాల్లో పెడతారు వాళ్ళని. ఎవరైనా రైతు వచ్చి ఇదిగో మాకు కావాలయ్యా, మాకు ఆపరేటింగ్ చేత కాదంటే వాళ్ళే చేసి పెడతారు. సో దీంతో గ్రామాల్లోని యువతకు కూడా ఉపాధి లభిస్తుంది. రైతులకి డ్రోన్ పైలట్ శిక్షణని ప్రభుత్వ వ్యయంతో చేస్తుంది మొత్తం కూడా. ఈ డ్రోన్ పైలట్ శిక్షణ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. సో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డీజీసీ అంటారు, అది ధృవీకరించిన శిక్షణా సంస్థలైన, గుర్తుపెట్టుకోండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము మరియు డ్రోగో డ్రోన్ సంస్థ, అంటే ఈ రెండింటి ద్వారా రైతులకి కానీ గ్రామీణ యువతకి కానీ శిక్షణ ఇప్పిస్తున్నారు. శిక్షణ ఎవరిస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, డీజీసీఏ ధృవీకరించిన ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయము మరియు డ్రోగో డ్రోన్ సంస్థ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. అయితే మరి డ్రోన్ల సాంకేతికత ప్రోత్సాహానికి ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారంటే 35 కోట్లు. అదేంటి సార్, డ్రోన్ల సాంకేతిక ప్రోత్సాహానికి 35 కోట్లు అంటే ఈ 35 కోట్లు కూడా, ఈ 35 కోట్స్ కూడా దేనికంటే రాయితీ నిధులతో ప్రణాళిక చేశారు. అంటే రాయితీ ఇవ్వడానికి, ఎందుకంటే 40% ఇస్తుంది కదా, 40% రాయితీ ఇస్తుంది కదా, అందుకోసం అనమాట 35 కోట్లు. అలానే
2024-25 సంవత్సరంలో బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకి, మొత్తం వ్యవసాయ యాంత్రీకరణకి ఎంత కేటాయించారంటే 187.68 కోట్లు కేటాయించారు. మొత్తం కూడా 187.68 కోట్లు కేటాయించారు. అది గుర్తుపెట్టుకోండి. ఇది దీని గురించి. ఇప్పుడు మొత్తం మీదుగా కూడా మీరు 2024-25 సంవత్సరంలో బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకి 187.68 కోట్లు కేటాయించారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇంతవరకు పూర్తిగా అర్థమైందా నేను చెప్పింది? ఓకేనా? ఇప్పుడు ఈరోజు స్టార్టింగ్ డే కాబట్టి ఇంతవరకే నేను చెప్తున్నాను. దీని మీద ప్రశ్నలు చూద్దాం. ఇప్పుడు అందరూ కూడా చెప్పాలి. చూడండి ఒకసారి, చూడండి మొదటి ప్రశ్న చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాగు విస్తీర్ణం గురించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. 2023-24లో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం 33.32 లక్షల హెక్టార్లు. ఇది మూడవ ముందస్తు అంచనాల ప్రకారం. స్టేట్మెంట్ రైటా? ఫస్ట్ స్టేట్మెంట్ రైటా చెప్పండి. స్టేట్మెంట్ రైటా తప్ప చెప్పండి. 33.32 లక్షల హెక్టార్లు. ఓకే. 2022-23లోని ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం కంటే 2023-24లోని ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం 9.45% తగ్గింది అన్నాడు. కరెక్టేనా? ఎస్. సో కాబట్టి అంతే కదా. సో కాబట్టి ఏ మరియు బి రెండు సరైనవి. 3 ఇలా ఇస్తాడు ఎగ్జామ్లో. సేమ్ ఇలానే ఇస్తాడు మీకు ఏబిపిఎస్సి ఇచ్చే మోడల్ని మొత్తం కూడా. అలానే ఇంకా చూడండి, స్టేట్మెంట్ ఏ, ద సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకానైజేషన్ ఎస్ఎంఏఎం మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడే, అనేది భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ యాంత్రీకరణ ప్రోత్సహించే పథకం. ఓకేనా? కరెక్ట్ స్టేట్మెంట్. అలానే ఎస్ఎంఏఎం కింద వ్యవసాయ విద్యుత్ నిష్పత్తిని హెక్టార్కి 5 కిలోవాట్స్ పెంచబడింది అంటున్నాడు. ఎంత? 5 కిలోవాట్సా? తప్పు. ఎంత? 2.5 కిలోవాట్స్ పర్ హెక్టార్ ఇది. సో కాబట్టి ఏ మాత్రమే సరైనది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆర్థిక జీవనోపాధిని పెరుగుపరచాలనే ఉద్దేశంతో 10,778 రైతు సేవా కేంద్రాలని గ్రామస్థాయిలో నెలకొల్పబడి ఉన్నాయి. ఆప్షన్ కరెక్ట్ స్టేట్మెంట్. అలానే రైతు సేవా కేంద్రాల నిర్వహణ కొరకు 2024-25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో 26.92 కోట్లు కేటాయించారు. 26.9 రైతు సేవా కేంద్రాల నిర్వహణకు. రెండు కూడా కరెక్టే. రెండు కూడా కరెక్ట్. తర్వాత నెక్స్ట్ చూడండి. 2024-25 ఏపీ బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణ కోసం 187.68 కోట్లు ప్రతిపాదించారు. కరెక్టా? 187.68 కోట్లు ఇప్పుడే కదా మనం చెప్పుకుంది. అలానే 2024 సరిగాని దాన్ని గుర్తించమన్నాడండి. 2024-25 ఏపీ బడ్జెట్లో డ్రోన్ల సాంకేతికను ప్రోత్సహించడానికి 35 కోట్ల రాయితీ నిధులతో కేటాయింపులు చేశారు. కరెక్ట్. ఏపీలో ఆంధ్రప్రదేశ్లో 875 యంత్ర సేవా కేంద్రాలన్నీ 40% రాయితీపై ఏర్పాటు చేస్తున్నారు. కరెక్టేనా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకి డ్రోన్ పైలట్ శిక్షణని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మరియు డ్రోగో డ్రోన్ సంస్థ ద్వారా అందిస్తుంది. కరెక్టేనా? తప్పు. ఆచార్య ఎన్జి రంగ. సో కాబట్టి ఏంటి సరికాని దానిని గుర్తించండి అంటే ఇదే కదా. ఇది దీనికి సంబంధించి. ఓకే, గుర్తుంటాయి కండి ఇవన్నీ కూడా.
ఇవన్నీ కూడా గుర్తుంటాయి కదా. సో ఎవరైతే రన్నింగ్ నోట్స్ రాసుకోలేదో అవి రాసుకోండి. ఓకే. అండ్ తర్వాత క్లాస్లో కలుసుకుందాం.